గుడ్ నైట్ అంకుల్. నైట్. అయ్యో పడిపోయావా అమ్మా? కాలు జారిందా? నీకోసం కాదు నేను పడింది. ఇప్పుడు ఎవరి కోసం పడ్డావు? ఎవరి కోసం పడలేదు, ఇప్పుడు నిజంగానే పడ్డాను. నిజంగానే పడ్డావా? అయ్యో ఓహో లేకపోతే ఎలా అలా దెబ్బ తగిలినట్టుందే. మరి ఇంటికి ఎలా వెళ్తావు? డ్రైవర్ లేరయ్య గారు. లేడా? డ్రైవర్ లేకపోతే నీకు డ్రైవింగ్ వచ్చుగా? వచ్చు వచ్చు తీసుకుంటా. నెమ్మదిగా పడతావు. చిక్కేసిరా నాయన. డ్రైవర్ ఎక్కడికి వెళ్ళావు? చా తాగడానికి వెళ్ళాను సాబ్. ఆ అమ్మాయిని దింపిరా. ఏ నొప్పి తగ్గిందా? ఇంకా ఎక్కువైంది. పో డ్రైవర్. నాన్సెన్స్. ఇలాంటి డ్రైవర్ ఉన్న యజమాని అసలు ప్రేమించకూడదు. ఏమిటి? ఏమైంది? ఫెయిల్. ఫెయిలా? అంతా ఫెయిల్. నువ్వు చెప్పినట్టు 2 సార్లు మేడ మీద నుంచి పడ్డాను. దెబ్బ తగిలిందా? కరెక్ట్. ఇదే మాట అన్నారు ఆయన కూడా. మరి నువ్వేమన్నావు? దెబ్బ తగిలిందంటూ కుంటాను. తర్వాత అయ్యో పాపం దెబ్బ తగిలిందామని కాదాకు తీసుకొచ్చారు. అంతట్లో కొంప మునిగినట్టు ఆ డ్రైవర్ కాడ వచ్చి తగలడ్డాడు. అంటే డ్రైవర్ దాచేస్తాడన్నమాట. అంతే లేకపో. నేను ఓడిపోయి ఏడుస్తుంటే నువ్వు నవ్వుతావా? పిచ్చి తల్లి, ప్రేమంటే నువ్వు పడ్డంతోనే తేలుతుందా? మరి ఆయన కూడా పడాలి. దానికి దానికి ప్రేమకు రుజువు త్యాగం, చెయ్యదు. ఆయనకు సిగరెట్, టీ, కాఫీ లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే నువ్వు రేపు వెళ్ళగానే నీకోసం ఒకటి మానేయమను. మానేస్తే నిన్ను ప్రేమించినట్టే. రేపు తప్పకుండా ఈ ప్రేమ సంగతి తీర్చేయాలి. నేను ఎలాగైనా తేల్చేస్తాను. టీ, కాఫీ, తాగండి, సిగరెట్. గీత, ఇంకేముంది? చూడమ్మాయి, నువ్వు ఇలా నరసమ్మలా వెళ్ళావంటే మంది ఇవ్వడానికి వచ్చావనుకుంటాడే గాని మనసు ఇవ్వడానికి వచ్చావనుకోడు. అందుకని చీర కట్టుకుని సింగారించుకుని చక్కగా ఆడపిల్లలా వెళ్ళు. అంటే నీలాగనమాట. అబ్బా, పిచ్చి పిల్ల. ఎవరది? హలో. హలో. అదే ఏమిటిది? ఆడపిల్ల వేషం వేసావు. బాగున్నా? బాగానే ఉన్నావు. ఏమండి ఏమండి ఏమండి, ఇదిగో చూడండి. బాగుందా? అరే గోరింతాకు బాగుందా చెప్పండి. చాలా ఎర్రగా పడింది. ఎంత ఎర్రగా పండితే అంత ప్రేమేనమాట. మరి మీకంత ప్రేమ ఉందా? ఏమో నాకేం తెలుసు. నేను టెస్ట్ చేస్తాను. ఓహో. ఏమండి ఏమండి ఏమండి, ఇదిగో చూడండి. మీరు సిగరెట్ మానేయండి. నేను సిగరెట్ తాగనే. పోనీ టీ మానేయండి. టీ కూడా తాగనుగా. మరేం తాగుతారు? మజ్జిగ. ఒక చెడ్డ అలవాటు ఏదైనా మానేయండి. నాకేం చెడ్డ అలవాటు లేదే. ఏం మనిషి అండి మీరు, ఒక్క చెడ్డ అలవాటు కూడా లేకుండా. పోనీ ఏదైనా ఒక చెడ్డ అలవాటు చేసుకోండి, తర్వాత మానేయండి.
ఏమ్మా ఎందుకు ఈ కష్టం? ఎందుకంటే ఆ. అందుకే ఏమండి ఏమండి నేను చెప్పినట్టు మీరు ఏదైనా ఒక చెడ్డ అలవాటు మానేస్తే ఆ. మీకు నా పైన అంత ప్రేమ అన్నమాట. అంటే నేను మానేస్తాను ఏమానేస్తారు? నీతో మాట్లాడటం. పోండి. ఈ ప్రేమ టెస్టులు సాధించి ముందుగా పేషెంట్ ఇచ్చు. నేను చూడను. చూడవు లే లే అడి తిరుగు. గుడ్ మార్నింగ్ అంకుల్. మార్నింగ్. ఎలా ఉన్నారు? నాకేమమ్మా ఫస్ట్ క్లాస్ గా ఉన్నాను. నాకు ఇక ఏ మందు అక్కర్లేదు. ఇంకే నాన్న, అయితే గీతను పంపించేద్దాం. చూడండి అంకుల్ ఏమంటున్నారు? ఏముందమ్మా, బాబు నీ పేషెంటేగా. నాకే నాన్న, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఆల్రైట్. పుట్టిదే అంకుల్, ఆయనకే అర్జెంట్ గా మంది ఇవ్వాలి. ఏమిటో? వెంటనే పెళ్లి చేసేయాలి. అవును, ముందు నీ పెళ్లి చేస్తాను. ఎందుకు? ఇద్దరు చేసుకుందాం. వాట్ అంకుల్, వాట్ ఈస్ ఇట్? అంత బాబు ఇష్టం అమ్మా. సరే, ఎప్పుడు చేసుకుందాం? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే. ఏ బాబు, బాబు. ఏమ్మా బాబు మళ్ళీ దోల పట్టుకుంటాడే? నీ బాబా ఒకటే అల్లది. నీకన్నా. పోండి అంకుల్. ఓకే అంకుల్, బాయ్ బాయ్. బాయ్. ఏమిటండి ఈ తోరు? మీ నాన్నగారు మీరు ఎవరిని చేసుకున్న అభ్యంతరం లేదన్నారనా? అదేం వీల్లేదు, నాకు అభ్యంతరం ఉంది. మధ్యలో నువ్వేమిటి? ఈ ఇంటికి ఎలాంటి కోడలు రావాలో నాకు తెలుసు. ఎలాంటి కోడలు రాకూడదో నాకు తెలుసు. ఏమిటండి మీకు తెలిసింది? నీకు తెలిసిందేమిటి? మీకు తెలిసింది ఏమిటని చెప్పండి. నీకు తెలిసిందేమిటో చెప్పు. మీరు చెప్పండి మరి. నువ్వు చెప్పు. దిగు దిగు. ఇందాక వచ్చి లోపల రాకూడదు? ఇందాక వచ్చింది చాలే. మా గొప్ప అక్క చూసావా? ఎలా చూసేవి? నువ్వు అడ్డంగా నిలబడితే. అరే నేను అడ్డంగా ఉన్నానా? చెప్తే తప్పుకునేదానిగా. ఎందుకు వచ్చిన అవస్థ? ఇవాళ కాకపోతే రేపు పెళ్లి చూపులు, నిశ్చితార్థం ఇంకా ఎన్ని లేవు? అప్పుడు తీరుబాటుగా చూస్తాను. అక్క నిజంగా ఆరోజు వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది. మమ్మల్ని చక్కయ్య వసు, ఏ ఇంత పొద్దున్నే వచ్చారు? నేను రామేశ్వరం వెళ్తున్నాను వసు. ఎందుకు? ఈ సన్యాసం తప్పిపోతుందనా? కాదు వసు, మనిద్దరికి పట్టిన శని వదులుతుందని, నీ ఆరోగ్యం బాగుపడుతుందని. జజమ్మ విన్నావా? జజమ్మ మా వారు నా ఆరోగ్యం కోసం రామేశ్వరం వెళుతున్నారట. జేజమ్మ, తనకు పరిహాసంగా ఉన్నా నేను నిజంగా వెళుతున్నాను. ఎవరి కోసం వెళుతున్నానో, ఎందుకు వెళుతున్నానో ఆ దేవుడికే తెలుసు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పాశాలన్నీ తెంచుకుని ఒకవేళ సన్యాసుల్లో కలుస్తాను. ఏమండి మరి ఈ భాష? సరే వస్తా జేజమ్మ. వసు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వస్తా వసు. ఏమిటమ్మా పాపం ఆయనంత విరక్తిగా వెళ్ళిపోతున్నారు. అయ్యో పిచ్చి జేజమ్మ, నీకు ఈ ప్రపంచ సంగతి తెలియదమ్మా. ఆ గడ్డం, ఆ వేదాంతం అంతా వేషం, డబ్బు కోసం. ఏమోనమ్మా, టిఫిన్ చెందువు గాను. జగన్నాథం, నీ అవతారం ఇంతటితో తీరిపోయింది. ఇక నీతో పని లేదు. అవసరమైతే నువ్వు రామేశ్వరంలో కనుగు సాధించినట్లు ఈ తమ్ముడు సత్యానందం ప్రపంచానికి చాటుతాడు. జజమా జజమా, అమ్మా చెప్పి ఏదో చప్పుడు అవుతుంది, వెళ్ళి చూడ. అవునమ్మా.
మీకు కావలసింది నా నగలు నా డబ్బేగా, తీసుకోండి. కాదు, నిన్ను వదిలించుకో. అదిగో నీ పెట్టే, నీ ఆస్తి నీ వెంటే తీసుకో. ఎవరు చేశారమ్మా ఈ ఘోరం? అమ్మా, అమ్మా, సొమ్ము తీసుకొని నన్ను వదిలించుకుంటాడు అనుకున్నాను. ఎవరమ్మా? కానీ సొమ్ము వదిలేసి నా ప్రాణాలు తీశాడు. రామేశ్వరం వెళ్ళారుగా అమ్మా. అమ్మా, వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాడు. నా ప్రాణాలు. అమ్మా, ఈ పెట్టి తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. ఇంకా ఎందుకమ్మా ఈ పెట్టి? నీ ప్రాణాలే తీస్తుంది. ఇక్కడుంటే నీ ప్రాణాలు తీస్తుంది. వెళ్ళిపో. చేజమ్మా, అమ్మా, నా కోసం ఒక పని చేసి పెడతావా? చెప్పు తల్లి. నా తమ్ముడు వంశీధర్ మహీపాల మా పెళ్లి కాకముందు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తిరిగి వస్తే వాడికి ఇవ్వు. అమ్మా, ఆయన ఎవరో ఏమో నాకు తెలియదే. ఒకటి గుర్తు, వాడికి ఎడమ చెవి వినబడదు. తిరిగి వస్తే వాడికి ఈ జగన్నాథానికే ఒక తమ్ముడు ఏర్పడ్డాడు అంటే దీనికి ఒక తమ్ముడున్నాడు. పేరు మహీపాల్, ఎడమ చెవి వినిపించదు. ముందు ఈ తేజమన పని. ఏమమ్మా, ఎందుకమ్మా ఈ పని చేశావు? నీకేం అపకారం చేసింది? వదినా, ఇన్స్పెక్టర్ గారు, మా అన్నగారు రామేశ్వరం వెళుతూ నన్ను ఇక్కడికి రమ్మని వ్రాశారు. వచ్చేసరికి ఈ ఘోరం జరిగింది. వస్తాను, ఇక్కడ వస్తూ నేను కదవకండి. తీసుకురండి.